అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. గత ప్రభుత్వంలో దాదాపుగా అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి చివరికి విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తే దాన్ని కూడా పూర్తిగా తీసేసిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే ఈ రోజున యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ గతంలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు నుంచి ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి దర్శిత్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దర్శిత్, అంటే ఒక కడుపు దగ్గర ముద్ద ఎవరు లాగకూడదు, తీయకూడదు అంటారు, కానీ గత ప్రభుత్వం చేసిందంతా అదే. ఈ రోజున మళ్ళీ విద్యార్థులకి ఈ మధ్యాహ్న భోజన పథకం కల్పించడం, దాదాపుగా ప్రభుత్వ కళాశాలలో చదివే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి లేదా పేద కొద్దిగా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఈ పథకం ద్వారా వాళ్ళు ఎలాంటి ఉపయోగం ఉంటుందంట? అంటే మనం కనుక చూసుకున్నట్లయితే గతంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హయాంలో ఆనాడు మరి ఇంటర్మీడియట్ కాలేజీలన్నిటికీ కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది ఆనాడు వర్తింపజేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదవాడు అనేవాడు చదువుకోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి పనిచేసిన విధానం మనం చూసాం. ఆ ఉద్దేశంలోనే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విద్యార్థులకు అందజేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆనాడు దీన్ని రద్దు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం ఆనాడు చూసాం. ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది కొన్ని లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే చదువుకోవడానికి ప్రభుత్వ కళాశాలకు వస్తూ ఉన్నారో వాళ్ళకి మరి ఇది కూడా వారికి ఒక ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాడు మరి ప్రభుత్వాలు చేపడితే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన తర్వాత దీనికి వ్యతిరేకంగా ఈ మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఆనాడు పోరాటం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మరి హౌస్ అరెస్టులు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. అదే సమయంలో లోకేష్ గారు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది, మన ప్రభుత్వం రాగానే మనం ఖచ్చితంగా టాప్ ప్రయారిటీలో పెట్టి ఈ ఇంటర్మీడియట్ కాలేజీలన్నిటికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ఇద్దాం, మనం చేసి చూపిద్దాం అని చెప్పారు. ఎన్నికల తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అన్నం పెట్టే నాయకుడు కావాలా, సున్నం కొట్టే నాయకుడు కావాలా అంటే మాకు అన్నం పెట్టే నాయకుడు కావాలని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు పెట్టాలని ఆయన భావించారు. మరి అన్నా క్యాంటీన్లు పెట్టాం కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మంత్రి గారు లోకేష్ గారు కార్యక్రమాన్ని పూనుకుంటా ఉన్నారు. గతంలో ఏ అయితే ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికల సమయంలో కానివ్వండి ఇచ్చినటువంటి వాగ్దానానికి మరి కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆకలి బాధ తెలియకూడదు, ఖచ్చితంగా వాళ్ళు మధ్యాహ్న భోజనం అనేది పూర్తిగా వారు సంతృప్తికరంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో నాణ్యమైన భోజనం ఈరోజు మీరు చూస్తే లోకేష్ గారు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. అంటే నాణ్యమైన భోజనం ప్రతి విద్యార్థికి అందాలి, వాళ్ళ ఆకలితో అలవటించకూడదు, ఆకలితో చదువుకోకూడదు అనే ఒక సత్సంకల్పంతో లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 475 కళాశాలల నుంచి అంటే 39 కోట్ల పైబడి, అంటే చిన్న చితక పథకం కూడా కాదు ఇది, ఇంత ఖర్చు పెట్టి ఈ రోజున విద్యార్థులకి మధ్యాహ్నం మీరు అన్నట్టుగా ఆకలి బాధ తెలియకూడదు, ఎవరైతే నిజంగా వాళ్ళ కుటుంబాల అభ్యున్నతి కోసం వచ్చి చదువుకొని వాళ్ళు బాగుపడాలనుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ముద్ద భోజనం పెట్టాలని ఈ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా. సో ఇలాంటి ఇంప్లిమెంట్స్ గత ప్రభుత్వంలో ఎందుకని చేయలేకపోయారు? పోనీ చేయకపోయినా కనీసం ప్రయత్నం చేయడం కానీ లేదా గతంలో ఉన్న వాటిని ప్రోత్సహించడం కానీ చేయలేకపోయారు కాబట్టి పోయారండి. గతంలో ఇటువంటివి ఏవి చేయలేకపోయారు కాబట్టి వారందరూ కూడా దిక్కుకొకళ్ళు బారిపోయారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా పందికొక్కుల్లాగా ప్రజల మీద పడి తింటం తెలుసు తప్ప ప్రజలు పెట్టడం తెలీదు. మన ఉదాహరణకి పేరు నాని,
పందికొక్కుల్లాగా ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని మేయటం తెలుసు, రేషన్ బియ్యాన్ని కొట్టేయడం తెలుసు, ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకోవడం తెలుసు, స్మగ్లింగ్ చేయడం తెలుసు తప్ప పేదవాడి కడుపు చూసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే బాటలో చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తేనే పేదవాడు ఆకలితో ఉండకూడదు అని ఆనాడు అన్న ఎన్టీఆర్ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం జరిగింది. మరి తదనంతరం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆడపడుచులు ఇబ్బంది పడకూడదని దీపం పథకం ఇవ్వడం జరిగింది. మరి ఈ సమయంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కానివ్వండి, ఈ మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, దీపం 2 కింద ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. రేపు 12వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని లోకేష్ గారు భావిస్తూ ఉన్నారు. అంటే మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఎన్నికల్లో ఒక్కొక్కటి పూర్తి చేయబోతా ఉన్నాం. రేపు మహిళలకు రాబోయే రోజుల్లో మరి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఇట్టిట్టిట చెయ్యొప్పుకుంటే ఎగ్గొట్టాడు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే అభయహస్తం ఇస్తూ ఉన్నారు, అది రక్తహస్తం కాదు, అభయహస్తం. జగన్మోహన్ రెడ్డి రక్తహస్తం ఇస్తే లోకేష్ గారు అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తి చెందుతూ ఉన్నారు. 6 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా పూర్తిగా సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రజల్ని వేధించారో, ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా పనిచేశారో వారందరూ కూడా కలుగులో దాక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొడాల నాని కానివ్వండి, పేరు నాని కానివ్వండి, ఇంకో నాని కానివ్వండి, వీళ్ళందరూ ఇటువంటి అసలు కొన్ని పేర్లు అయితే మేము ఉచ్చరించడానికి కూడా మేము ఆశ్రయించుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ కూడా కలుగులో దాక్కున్నారు. ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చండి, ఖచ్చితంగా చట్టానికి లోబడి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. నిన్నగాక మొన్న ఒకడు అస్సాం పారిపోతే అస్సాంలోంచి పట్టుకొచ్చారు. మా ముఖ్యమైనటువంటి మా కృష్ణా జిల్లా చెందినటువంటి విదేశకుడు కొడాల నానికి చెందిన ముఖ్య అనుచరుడు వాడు అతను అస్సాం వెళ్తే అస్సాం నుంచి పట్టుకొచ్చారు. మాకున్న సమాచారం ప్రకారం కొడాల నాని పంజాబ్లో తిరుగుతూ ఉన్నాడని మాకు ఉన్నటువంటి సమాచారం. ఎప్పుడన్నా విజయవాడ వచ్చినా కూడా చిన్న కార్లలో, ఆల్టో, షిఫ్ట్ కార్లు, ఇటువంటి కార్లలో ఎవరికే కనబడకుండా దక్కుని తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇదంతా కూడా గతంలో ప్రజల్ని వేధించారు, ఈరోజు ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని వీళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ పాపాలే వీళ్ళని వెంటాడుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చివరిగా దర్శిత్, మీ ఏదైతే గత 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన తీరుకు సంబంధించి మీరు అన్నట్టుగా ఉద్యోగ అవకాశాలు కానండి, లేదా యాపిల్ కంపెనీలు, లేకపోతే టీసీఎస్ అని కొన్ని లక్షల ఉద్యోగాలను మేము ప్రొవైడ్ చేయబోతున్నాం అనేటువంటిది ఒకవైపు నారా లోకేష్ గారు ఉద్యోగ రూపకల్పన చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు నుంచి పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇక చెప్పుకోవడానికి లేదా వాళ్ళు కనిపించడానికి ఏది లేకపోగా ఈరోజు మళ్ళీ ఈవీఎంల మీద పడే పరిస్థితికి వచ్చింది. అంటే రోజా గారు మొన్న 6-7 నెలలు ఆవిడ ఏమైపోయిందో తెలియదు, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఈవీఎంలో మోసం జరిగింది అది అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి అంటే ఒకటండి, వీళ్ళు చేసినటువంటి పాపాలేంటో వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఏ పాపాలు చేసి ఓడిపోయారో వీళ్ళకి తెలుసు. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకొని వాళ్ళని నమ్మి తిరిగి ఆ నలుగురికి కూడా ఒక నమ్మకం కలిగించడానికి ఇటువంటి పిచ్చి ప్రలాపాలను పేలుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి 164 స్థానాలతో ప్రజలు బ్రహ్మరథం బట్టి అసెంబ్లీకి పంపిస్తే దీన్ని ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారని చెప్తా ఉన్నారు. మరి 2019లో మీరు కూడా అదే ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తేనే గెలిచారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. అది నిజమైతే ఇది నిజం అవుతుంది, అది అబద్ధం అయినప్పుడు ఇది కూడా అబద్ధం అవుతుంది. ప్రజలు ఆ మాత్రం విజ్ఞతతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒకటే, నేను ఈ సందర్భంగా ఎవరైతే పిచ్చి ప్రలాపాలు వెళ్తూ ఉన్నారో వైసీపీ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీకు నిజంగానే మీరు ప్రజలకు మంచి చేశామనో లేదంటే మీ ప్రజలు మిమ్మల్ని నమ్మారనో మీరు భావిస్తే రండి, రోడ్ల మీదకి రండి, ప్రజల మధ్యలో తిరగండి. ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు దాక్కుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎందుకు బెంగళూరు పారిపోతా ఉన్నాడు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారే, హైదరాబాద్లో ఉంటా ఉన్నారని. హైదరాబాద్ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే మీకు బెంగళూరుతో ఏం సంబంధం ఉందని బెంగళూరు పారిపోతూ ఉన్నారు. ప్రజలకి దీని మీద కూడా సమాధానం చెప్పాలి. ప్రజలకి మొహం చాటేసేటటువంటి నాయకుల కాలం చెల్లిందని కూడా తెలియజేస్తూ మా నాయకుడు మేము గర్వంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టులో అనుమతి మాకు అక్కర్లా. మేము ఎక్కడికైనా ధైర్యంగా మేము తిరగలం. మీలాగా లండన్ వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ పెట్టుకోవాలి, లేదంటే ఇంకో చోటకి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ పెట్టుకోవాలి. నువ్వు ఎందుకు విదేశాలకు వెళ్ళాలో కూడా అక్కడ చూపించుకోవాలి. నువ్వు అక్కడి నుంచి పారిపోవు అని చెప్పి నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం మా నాయకులకి లేదే. మేము కడిగిన ముచ్చ చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ కడిగిన ముచ్చల్లో ఆయన బయటకు వచ్చారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇదే ఇంత మించిన నిదర్శనాలు ఇంకేం అక్కర్లేదని కూడా తెలియజేస్తారు. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. రిక్తహస్తాలు కాదు, కేవలం అభయహస్తాలతోనే ఈ రోజున లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తారు తప్ప ఇలా దాక్కుని బ్రతకాల్సిన అవసరం మాకు లేదని కూడా ఈ రోజున విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి దర్శిత్ చెప్తున్నాడు.